ఎస్ నమస్తే అందరికీ. సరే ఈరోజు ఒకసారికి సేఫ్ కాల్లో వ్యాలెట్ ఓపెన్ చేస్తే అంటే అసలు ఫోన్ ఖరాబ్ అయింది. ఇంత ముందు ఫోన్ ఖరాబ్ అయింది. కొత్త ఫోన్లో సేఫ్ కాల్ చేసుకున్నారు. ఫస్ట్ వర్డ్ ఏమో అతని దాంట్లో ప్లే స్టోర్లో ఇన్స్టాల్ అయితే లేదు. వివో ఫోన్ అంట వివో ఫస్ట్ వర్డ్ ఇన్స్టాల్ సేఫ్ కాల్ చేసుకున్నాం. సేఫ్ కాల్ 12 పదాలు అయిన తర్వాత ఇక మనము టోకెన్స్ టేకింగ్ డేటా అయిపోతుంది. డేటా చెప్పాను కదా, వెళ్ళినప్పుడు నెట్వర్క్ బిఎన్పి సెట్ చేసి కనెక్ట్ బ్యాటర్ని కొడితే మళ్ళీ మెటామాస్క్ వెళ్ళు అని చెప్తుంది. అలా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఏం చేద్దాం? ఒకసారి లైవ్లో ఓపెన్ చేయండి. మీరు స్క్రీన్ షేర్ చేస్తే కనుక ఇప్పుడు వద్దు, మా మెంబర్స్ తక్కువ మాట్లాడండి. కింద వచ్చినా ఓకే, దానికి ఏమి లేదు. అయితే ఈసారికి ఫస్ట్ వర్డ్ ఏమో ఇన్స్టాల్ అయితే వివో ఫోన్లో సేఫ్ వాళ్ళనేమో టోకెన్ ఫార్మింగ్ డేటా ఇవ్వ టోకెన్ స్టేకింగ్ డేటా ఇవ్వ చూస్తే నెట్వర్క్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత బిఎన్బి ఇచ్చిన తర్వాత సారికి మళ్ళీ కనెక్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత మెటామాస్క్ వెళ్ళు అన్న ఒక మెసేజ్ ఓపెన్ అవుతుంది. నేను కూడా కొంచెం బస్సులో ఉన్నాను. ఇప్పుడు వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. మామూలుగా వెళ్ళాను. నేను అనుకుంటున్నాను నా వాయిస్ అయితే క్లియర్ ఉంది అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంది? నా వాయిస్ క్లియర్ ఉంది సార్? మీటింగ్స్ ఏమో అందరు రావట్లేదు. వచ్చిన వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నారు. జస్ట్ అటెండ్ అయ్యి సైలెన్స్ ఉండిపోతున్నారు అంతే. పక్క వెళ్తున్నారు. లేదు సార్ క్లియర్ ఉంది మీ వాయిస్. సార్ బాగున్నా సార్? బాగున్నాను సార్. బాగున్నారు సార్. మేబీ మీకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది బస్సులో ఉన్నాను. మీ వాయిస్ కొద్దిగా లోలో వస్తుంది సార్. సార్ వాయిస్ కొద్దిగా లోలో వస్తుంది సార్. మీకు స్లోగా వస్తుంది. లో వస్తుంది. అవును సార్. మాట్లాడుతున్నాను. బస్సులో ఉన్నాను. పెద్దగా మాట్లాడితే వాళ్ళ పక్కలో డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా అని మెల్లగా మాట్లాడు. తక్కువ సౌండ్ వస్తుంది. మేము ఎక్కువ ఉంచుకోవాలి. రూములు ఉండడానికి బస్సులో ఉండడానికి ప్రాబ్లం లేదు సార్. రూమ్ అంటే ఎంత గట్టిగా మనం మాట్లాడతాం, కానీ బస్సులో అనేసరి కొద్దిగా మెల్లగా మాట్లాడుతాం. నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది అది పోయేసరికి. అందుకే నేను ఇప్పుడే మైక్ ఓపెన్ చేసుకున్నాను. సార్ హలో చెప్పండి సార్. నమస్తే సార్. సార్ అదే పొద్దుగాల నాది ఓపెన్ అయితే లేదు సార్, అదే విషయం. ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడింది విన్నావా? నేను లేదు సార్, ఇప్పుడే వచ్చిన సార్ నేను.
నువ్వు వచ్చి చాలా సేపు అయ్యా. వినడం ఇప్పుడు నేను చెప్పు. నువ్వు ఉన్నావు, నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అదే సార్ అయిపోయింది సార్ పబ్లిక్ ఏంటంటే, కొత్త ఫోన్ లో 12 పదలు వేసిన తర్వాత కస్టమర్ డౌన్లోడ్ అవ్వట్లేదు ఇంకో ఫోన్ లో. తర్వాత కస్టమర్ అవ్వట్లేదు అని చెప్పేసి సేఫ్ కాల్ చేసుకుంటే సేఫ్ కాల్ లో ఈ పదాలు వేసుకొని స్టేకింగ్ డేటా వచ్చిన తర్వాత నెట్వర్క్ కనెక్ట్ చేసిన తర్వాత కూడా కనెక్ట్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి, కొద్దిసేపు ఇంకా పబ్లిక్ వస్తారు. వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళు మనకి చెప్తారు. వెయిట్ ఓకే చేద్దాం. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. సో నమస్కారం అందరికీ. మీరు స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూపించండి సార్, ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంటనేది. ఆశీర్వాద్ ఆశీర్వాద్ సార్ ఉన్నారా మీరు?
సార్ ఉన్నారా? స్పీచ్ ఆశీర్వాదం సార్ మాట్లాడండి. మాట్లాడినా కదా షేప్ వాళ్ళు అది ఓపెన్ అవ్వట్లేదు అన్నారు కదా. ఇది మన ఫస్ట్ స్వామి డాటే చేయండి డాటే. సార్ అట్లా వస్తున్నారా? బాగా మరి సార్ నా వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ క్లియర్ ఉందా? Why I don't know. Hi. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? మరి రోడ్లో ఉన్నాను అందుకని చెప్పి స్థిరంగా మాట్లాడలేను కదా. నా వాయిస్ క్లియర్ వినపడుతుందా? ఉందండి మొదటి వినపడుతుంది, నాకు అర్థమవుతుంది. ఎవరు మాట్లాడుతుంది? అసలు ఉన్నారు మీరు? మాట్లాడండి. ఎందుకంటే చర్చలో ఉందండి కనుక మాట్లాడలేదు. మాట్లాడచ్చు, మాటలు వస్తాయి కానీ
సార్ పోకపోయినట్టు సార్ ఎవరు మాట్లాడుతున్నారు సార్ ఏమంటారు? సార్ గొంతు మూగమైనట్టు సార్ ఎవరు మాట్లాడతలేరు. అవునవును. అందరు ఫోన్ ఎందుకంటే అటెండ్ అయ్యి పక్కన పెట్టినట్టున్నారు. అందుకే ఇక అదే సార్ పక్కన పెట్టేసినారు పూర్తిగా. అదే ఇంకొక రోజు చూద్దాం. ఇక మరి నేను మొన్ననే చెప్పాను, చూద్దాం. చూసే అంత మనం కూడా ఏం చేద్దామంటే అయితేనేమో వారానికి ఒకసారి పెడదాం, అంతే కదా లేకపోతే సార్ మరి ఎవరు మాట్లాడకపోతే ఎంతసేపు అని మీరైనా ఒకరు మాట్లాడతారు సార్. నేను మాట్లాడే రెడీ రోడ్డు మీద ఉన్నాను కదా, లేకపోతే నేను బయటకు వెళ్ళాను, వస్తున్నాను తిరిగి. సో అలా ఏంటంటే వారానికి ఒకసారి పెడదాం, లేదా వారానికి 2 రోజులన్నా పెడదాం. అట్లా ఇప్పుడు కూడా వస్తే కూడా, లేదంటే మాత్రం క్లోజ్ చేద్దాం, లేదంటే క్లోజ్ చేసేద్దాం. ఎవరు కూడా ఒక్కరిగా సమాధానం లేదు. ఒక్కరు కూడా ఏది కూడా మాట మాట్లాడతలేరు, సైలెంట్ అయిపోయింది. ఇక ఫోన్ ఆన్ చేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. ఓకే, మాట్లాడడానికి ఏం లేదు అనేది ఉండదు. సో మనము ఇలాంటి బిజినెస్ లో ఉన్నప్పుడు మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి కదా మనం బిజినెస్ లో ఉన్నది. అంతే కదా సార్. నేను అందుకే నేర్పుతున్నాను, పీవీసీ గురించే మాట్లాడడం లేదు ఇక్కడ. అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను. మరి బిజినెస్ లో ఉండే లాభం ఏంటి? బిజినెస్ లో ఉండే బెనిఫిట్ ఏంటి? ఎందుకు మరి బిజినెస్ లో ఉండే లాభం లేదు అట్లా. అదే ఇప్పుడు నేను అన్నసార్లు చెప్తున్నాను ఏంటంటే, పీవీసీ మెటల్లో పెట్టినాము, అందులో నుంచి ఇప్పుడు రావాలా, ఇప్పుడు తీసుకోవాలంటే కాని పని. 100%. ఈవెన్ నా వ్యాలెట్లే ఒక వ్యాలెట్ ఉంది అక్కడ, విత్ వ్యాలెట్ 10 వ్యాలెట్ ఉంది. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టిన వ్యాలెట్ నేనే చెప్తున్నాను. చిన్నగా పెట్టి చిన్నగా 10,000, 20,000 ఖర్చుగా 50,000 పెట్టినలకు ఆలోచించుకుంటున్నాను. ఇప్పుడు అయినా ఇన్కమ్ ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది? సైడ్ బిజినెస్ ఏదో ఒకటన్నా మనం దీంట్లో ఒకటి ఎర్న్ చేసుకోవడానికి అవకాశం చూపిస్తున్నాడు కదా అని ఇది ఎట్లా ఎట్లా అని చెప్పి అడగడానికన్నా కొంచెం ముందుకు వస్తే ఏదైనా మనం మాట్లాడడానికి బాగుంటుంది, సలహా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. గంటలు గంటలు ఇవ్వట్లేదు. మరి ఏంటంటే మనం పెట్టుకున్నది ఇప్పుడు దగ్గర 25 మినిట్స్ దాటిపోయింది. ఒక 10 నిమిషాలు కదా మనకు ఉండే టైం. ఈ 10 నిమిషాలు కూడా ఎవరు మాట్లాడకపోతే మనకు పెట్టుకొని కూడా వేస్ట్ అయిపోతుంది మీటింగ్. అంటే టైం వేస్ట్ కదా పాపం. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే అట్లనే వీళ్ళకి తెలియట్లేదు అసలు. పబ్లిక్ మనము ఈ బిజినెస్ లో ఎట్లుంటాయంటే తెలీదు. దగ్గర 3 నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు కమే కాదు, సంపాదన జరగదు. కానీ అది తెలుసుకోవడం కష్టం, తెలుసుకోరు పబ్లిక్. బట్ ఈ 3 నుంచి 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా ఇందులో ఉంటే మళ్ళీ అది కూడా 5 సంవత్సరాల తర్వాత నీకు చాలా అవుతుంది ఖచ్చితంగా. ఏ రకంగానూ సంపాదన చాలా అవుతుంది. ఎందుకు? లైవ్ లో ఉంది. లైవ్ లో ఉండడం అంటే ఏంటిది అంటే, లైవ్ లో ఉండడం అంటే మొత్తం నేర్చుకుంటాడు అనమాట. ఈ ఇప్పుడు మనీ లాస్ అవుతాడు, కొంచెం లాభ పడతాడు. సో పబ్లిక్ చదువుతారు, అంటే పబ్లిక్ యొక్క ఆలోచనని చదువుకుంటారు, అర్థమవుతాయి. సో ఇక ఈ ఒకసారి 5 సంవత్సరాలు దాటిందా ఇక ఇవన్నీ జరిగిపోతుంది. అంటే అట్లాంటి మోసం అని కాదు, బట్ ఇక్కడ ఇది కూడా తెలుస్తుంది, ఇంకొక మోసం చేయకూడదు అనేది కూడా అర్థమవుతుంది మనకి. చేయకూడదు, దెన్ మనం కూడా మోసపోకూడదు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. బట్ ఇన్ బిట్వీన్ ఈ మధ్య కాలంలో చాలా లాస్ కూడా అవుతుంది. కొంచెం అమౌంట్ లాస్ అవుతుంది, కొద్దిగా సంపాదన అవుతుంది. లేకపోతే నేను ఎందుకు వచ్చిన ఇలా, ఇది ఎందుకు వస్తుంది, ఈ బిజినెస్ ఎందుకు వచ్చింది అంటే, ఈ బిజినెస్ అంటే పీవీసీలో కాదు. నేను ఎగ్జాంపుల్ ఇలాంటి బిజినెస్ నేను ఎందుకు వచ్చింది. సో అప్పటికి మనం ఎవరినైతే తీసుకొచ్చామో మనకి తెలియదు, తీసుకొచ్చాం వాళ్ళని. సో వాళ్ళు అనే మాటలకి మనం కూడా డల్ అయిపోతాం. సో ఇవన్నింటిలోకి వెళ్ళి బయటకు వస్తానట్టు
ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ఉంటే సంవత్సరం వరకు అతనికి ఏం అర్థం కదా, ఈ బిజినెస్ గురించి అర్థం కాదు ఫస్ట్ సంవత్సరం. ఏమో సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం అర్థం కాలేదు. సంవత్సరం అర్థం కాదు, ఒక సంవత్సరం ఏం అర్థం కాదు, కంటిన్యూ, అది కూడా కంటిన్యూ ఉంటే కూడా. సో ఇప్పుడు మేమున్నాము అవును సార్. కంటిన్యూ, మేమున్నాము కనుక ఇప్పుడు మాకు అర్థమవుతుంది. పీవీసీ గురించి మాట్లాడినా కూడా 2022 పట్టుకున్నా కూడా 2003, 4, 5, 6 4 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు 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 బెనిఫిట్ వస్తుందా లేదా? మాకు వస్తుంది బెనిఫిట్, మాకు బెనిఫిట్ వస్తుంది. మరి ఎట్లా వస్తుంది? మరి మీకంటే ఎక్కువ మాకేం ఇవ్వట్లేదు కదా. సో ఎందుకు 4 నుంచి 5 వేలట్లో 50 ఇస్తున్నాను, విత్డ్రా పెడుతున్నాను. ఇంకా కొన్ని వేలట్లో 40 పెడుతున్నాను, ఇంకా కొన్ని వేలట్లో 30 పెడుతున్నాను. సో వచ్చిన యూఎస్జిటిని, ఈ బయటకు వచ్చిన యూఎస్జిటిని ఎక్కడ యూటిలైజ్ చేయాలని అక్కడ యూటిలైజ్ చేసుకోవాలి. పడుతుంది సార్. వినపడుతుంది సార్, వినపడుతుంది. సో వస్తుంది సార్, వస్తుంది. మేము ఇక్కడ ఇప్పుడు అందుకే మాకు సంపాదిస్తుందని అంటున్నాను, ఎందుకంటే అందుకే ఇస్తుందని అంటున్నాను. బట్ దీన్ని ఆ బయటకు వచ్చిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటావు అంటే ఇప్పటిదాకా నీకు తెలిసి వచ్చింది ఏం చేయాలా ఏం చేయొద్దు, ఇదంతా కూడా నీకు అనుభవం వచ్చింది కదా. కనుక ఆ యూఎస్జిటిని కరెక్ట్ ప్లేస్లో యూజ్ చేయాలి. సరే ఇక్కడ 500 పోతున్నాయి, ఇక్కడ 50 అంటున్నాడు, 40 వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఆ 40ని కూడా నువ్వు కరెక్ట్ యూటిలైజ్ చేసుకో. 500 లోపల 500 యూఎస్జిటి మనం సేల్ అవుట్ పెడితే మనకు బయటకు వచ్చేసరికి 40 వస్తున్నాయి ఇప్పుడు, నో ప్రాబ్లం. అయినా కూడా వాటిని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి కదా. అంటే నీకు ఇప్పుడు మైండ్ వచ్చేసింది కదా, ఇన్ని రోజులు నేర్పింది కదా పీస్ మీద, 11 నుంచి జర్నీ యూటిలైజ్ చేసుకోవాలా. కానీ అదే రేటు పెరగాలి, నేను పెట్టింది అక్కడనే పెద్దగా రావాలంటే మాత్రం ఇప్పుడు రాదు, అందుకని ఇట్లా యూజ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి మాకు ఇన్కమ్ ఇస్తున్నది అదే ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఇస్తున్నారంటే అదే. అంటే ఆల్రెడీ మేము ఎక్కువ చేసాము కనుక. సో ఇప్పుడు 500 అంటే 50 విత్డ్రా పెట్టగలుగుతున్నాము. తక్కువ రేటు ఉన్నా కూడా 50,000, 40,000, 30,000, 20,000 తక్కువ బయటకు వచ్చిన యూనిటీ కరెక్ట్ చేసుకో. ఆల్రెడీ మనకు అనుభవం వచ్చేసింది. ఇక మరి ఇది కూడా చేయకపోతే ఏమవుతుందంటే ఇట్లా సైలెన్స్ ఉండిపోతాం మనం. ఏంటంటే అందులో పెట్టింది అదే పెరిగి రావాలని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కొద్దిగా ప్రాబ్లమ్ సార్ కొంచెం. అందుకే కదా మేము లాస్ట్ గత సంవత్సరం నుంచి వెళ్ళి లర్నింగ్ 2 సంవత్సరాల నుంచి నేర్పుతున్నాం. బైనాన్స్ అంటే ఏంటిది, లింక్ చేసి కూడా సంవత్సరం అవుతుంది. సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకేం కావాలి సార్? అట్లా సో మైండ్ యూజ్ చేసి మనసు పెట్టి చేసుకుంటూ పోవడమే. నిలబడితే నడదు. ఇప్పుడు నిలబడితే మన రోజు లేసుడు అవుతుందా సార్? మన మార్కెట్లో పోవడం అవుతుందా? పిల్లల చదువులు, మన తిండి పిల్లల చదువులు, అప్పుడప్పుడు కొద్దిగా మెడికల్ అంటే అదే చిన్న జ్వరం వచ్చినా కూడా ఇప్పుడు హాస్పిటల్ దవాఖానలో పోతే అంటే క్లినిక్ పోయినా కూడా 2,000 రూపాయలు అవుతుంది క్లినిక్. ఎందుకంటే మన ఊళ్ళల్లో క్లినిక్ పోయినా కూడా హాస్పిటల్ వేరు, హాస్పిటల్ పెద్దగా చిన్నగా ఆర్ఐపి డాక్టర్లు వీళ్ళ దగ్గర పోయినా కూడా ఇప్పుడు నేను తక్కువ కాకపోతే ఏమవుతుంది, 2,000 రూపాయలు అవుతుంది. ఇక నువ్వు కొద్దిగా వీళ్ళు ఇచ్చిన మందు తక్కువ కాకపోతే నువ్వు ఇక వేరే హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ రక్త పరీక్ష అంటాడు, బ్లడ్ చెకప్ అంటాడు, అది అర్థం కాకపోతే ఎక్స్రే అంటాడు. వాటికి 4-5 వేలు అయిపోతుంది. తర్వాత మందులకు 4-5 వేలు అయిపోతుంది. సో ఇట్లా 10,000 రూపాయలు అవుతుంది చిన్నదాన్ని. అంటే చూడండి, మనం ఇవన్నీ మనం బయటపడాలి అంటే కొద్దిగా మనము మైండ్ ఉపయోగించి ఏ విధంగా బయటకు రావాలి. ఒక్క ఇన్కమ్ ఉండకూడదు, ఇన్కమ్ అనేది ఒక్కటి ఉండకూడదు.
4 రకాల ఇన్కమ్ ఉండాలి. ఎన్ని రకాలు? 4 నుంచి 5 రకాల ఇన్కమ్ ఉండాలి సార్. ఏమంటారు సార్? అర్థం సార్? క్లియర్ గానే ఉంది సార్. మనకు 4 నుంచి 5 రకాల ఇన్కమ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అगर బై మిస్టేకల్లీ ఒకటి 2 ఇన్కాలు ఆగిపోయినా 3 ఇన్కాలు మనకు మైండ్ అడుగుతాయి. 5 రకాల ఇన్కమ్ మనకు వచ్చేసుకుంటే ఆ రకంగా మనం పెట్టుకుంటే, సో ఒకవేళ అనుకోకుండా 5 ఇన్కాల్లో 2 ఇన్కాలు ఆగిపోయినా ఇంకో 3 ఇన్కాలు మనకు బతికిస్తాయి. అలా చేస్తూ చేస్తూ మళ్ళీ మనము ఇంకోటి కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఇంట్లో మైండ్ పెరుగుతుంది, మనకి అనుభవం వస్తుంది, మైండ్ పెరుగుతుంది. మాట్లాడుతూ 3 ఫోన్లు ఎక్కేసరికి సామాన్ ఉన్న చేతిలో దమ్మ వచ్చేస్తుంది. అట్లా మనము కొన్ని ఇన్కమ్లు అనేది ఒక 3-4 జాగాలకి రావాలి సార్. ఒక్క జాగాలకి లక్ష నాకు సరిపోదు ఈ రోజులలో. ఈ రోజులు ఎట్లున్నాయంటే ఒకే రకం ఇన్కమ్ మీద దాని మీద ఆధారపడి జీవనం జరగాలంటే బర్రా అట్లా నడదు. సో అందుకే మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళము పీవీసీ అట్లా ఉండే, ఏది మనకు ఏది లేకుండా పర్లేదు, ఒక పీవీసీ ఉంది అంటే ఇక కలస్ మన లైఫ్ అనేది చేంజ్డ్ అనుకునేవాళ్ళు. బట్ అట్లా లేదు పరిస్థితి. రియాలిటీ మాట్లాడుకుంటే అట్లా లేదు, ఉన్నట్టు మాట్లాడుకుంటే అట్లా లేదు పరిస్థితి. అందుకని సో 4-5 జాగాల నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు పెట్టుకోవాలా, లేకపోతే మనం లైఫ్ని తీసుకురాలి. లేకపోతే మనకు ఒక సాలరీ ఉండాలి, అట్లీస్ట్ ఖచ్చితంగా 1 లాక్ రూపీస్ వచ్చే సాలరీ ఉండాలి, అట్లానే ఉండాలి. సో అట్లా చూస్తే మరి ఎంతమందికి వస్తుంది సార్ 1 లాక్ సాలరీ? చాలా తక్కువ మెంబర్స్కి వస్తుంది సార్ 1 లాక్ సాలరీ. అంటే 1 లాక్ సాలరీ కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరని నేను అనట్లేదు, కానీ ఎంతమంది? సో అందుకని పార్ట్నర్స్ ఇక్కడ ఊరికి వచ్చి నిలబడితే లాభం లేదు, నేర్చుకోండి. ఆల్రెడీ మీరు చేసుకుంటున్నారు, బట్ నేను చెప్పేది చేసుకున్న వాళ్ళ గురించి, చేసుకునే వాళ్ళ గురించి లేదు. ఆల్రెడీ మీరు చాలా మంది ఇక్కడ చాలా ఉన్నారు, అంటే మీలో మీరు బిహేవ్ చేసుకుంటున్నారు, నాకు తెలుసు. చేసుకోండి, మంచిదే, జాగ్రత్తగా ఉండండి. నేను చేసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను. చేసుకునే వాళ్ళు ఓకే. సో అట్లా అనమాట సార్. సో అందుకని నేను మీటింగ్ రన్ చేసినా కూడా మీరు చెప్పారు ఒకటి, తర్వాత మరి ఏదో ఒకటి నేర్పాలి కదా అన్న ఆలోచనతో కూడా నేను ఉన్నాను. మరి కావాలన్నారు కనుక ఓకేనా, మీకు మాట ఇచ్చాను సరే అని చెప్పేసి. కావాలంటే నేను 2-3 సార్లు అడిగాను, ఊరికంటే బాగోదు కదా అని ఇక అంత వచ్చి అడుగుతారు అనమాట. కావాలద్దా అని అడుగుతూ కూడా మంచిది కాదు కదా, పద్ధతి కాదు కదా. ఇలా సో అచ్చడం కూడా కొద్దిగా నేర్చుకోండి సార్. సజెషన్స్ తీసుకొని కావాలంటే నాకు తెలిసింది చెప్తాను, తెలియదు సార్ అని చెప్తాను డైరెక్ట్లీ. సో తెలియని కూడా తెలిసినట్టుగా క్వశ్చన్స్ ఆల్రెడీ తెలియని కూడా తెలిసినట్టుగా మాట్లాడడానికి కూడా ఉంది. ఏదన్నా అడిగింది కూడా తెలియకపోతే నాకు విషయం తెలియదు, ఇది ఎలా చేయడం తెలియదు చెప్తాను. కానీ ఇప్పటిదాకా ఇప్పుడు రూమ్ చేస్తున్నాను, మాట్లాడుతూ పది ఇప్పుడు రూమ్ చేస్తున్నాను. సౌండ్ వస్తుంది. అందుకని మనకు పర్పస్ ఇన్కమ్ ఉంటుంది. సో ఒకవేళ మనకి రక్షణ కాకుండా కూడా మనకు అవసరాలు అనేది ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా
చేసుకుంటూ ఉండండి. లేకపోతే ఇలాంటి బిజినెస్లు ఉంటే సార్ ఒక ఉంటే కుదరదు. ఖచ్చితంగా ఎస్ మాట్లాడు సార్. ఎవరన్నా మాట్లాడతారు? అది కొప్పు రవి శివప్రసాద్. మాట్లాడు సార్. చాలా మంది లేట్గా వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో బిజినెస్ చేస్తున్నారు, అక్కడ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ అయిన తర్వాత వీళ్ళకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లేట్గా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. స్టార్టింగ్లో అవ్వట్లేదు. బంద్ చేద్దాం అనే సమయంలో పబ్లిక్ చేస్తున్నారు. ఇంకో 2 నిమిషాలు చూడండి. మన టైం తగ్గించుకున్నాం కదా. సార్ నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఇంకా చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు సార్. అవును సార్, చాలా మంది నిరుత్సాహం ఉన్నారు. కానీ అవును సార్, నేను అర్థం చేసుకోగలను. బట్ కాకపోతే నిరుత్సాహంగా ఉంటే ఇప్పుడు సపోజ్ ఒక నెల, ఒక 2 నెలలు, ఒక 6 నెలలు ఏదన్నా చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ చేంజ్ అవుతలేదే. మరి అదే నిరుత్సాహాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే మరి ముందుకు ఎలా వెళ్తాం? నా ఆలోచన సార్. అంటే అందరిని తప్పడం కాదు. సో నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అలా ఉంటే మనం ఎప్పుడు మన లైఫ్ అనేది సో బ్యాక్వర్డ్ అవుతుంది సార్. అంటే వెనక్కి పోతాం, ముందుకు వెళ్ళాలి సార్ మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది సార్. అది ఇంత ముందు ఉన్నట్లు రావడం లేదు. ఒక్క నిమిషం అయితే ఎయిర్ ఫోర్స్ బాగా సేపు పెట్టుకుంటే అట్లా వస్తుంది అనమాట. 1 మినిట్. అంటే ఇప్పుడు బాగా వస్తుందా? బాగుంది సార్, ఇప్పుడు బాగుంది సార్, క్లారిటీ ఉంది, సౌండ్ బాగుంది. ఎయిర్ ఫోన్ ప్రాబ్లం అది ఎయిర్ బడ్ ప్రాబ్లం అది. ఎందుకంటే చాలా సేపు నుంచి ఎయిర్ బడ్ పెట్టుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే సార్. మనం ఇప్పుడు చాలా నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం, ఒప్పుకోగలుగుతాను. నేను కూడా నిరుత్సాహం ఉన్నట్టే. బట్ కాకపోతే ఏదో చేస్తూ ఏదో ముందుకు వెళ్ళాలి కానీ వెళ్ళడం అని. కానీ అలా నిరుత్సాహం ఉంటే మనం ఇంకా కూడా మన లైఫ్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది సార్, వెనక్కి వెళ్ళిపోతుంది. అవును సార్. అలా ఉండకూడదు సార్, అలా ఉండకూడదు. జరిగేది జరగక మానదు. అందుకని అట్లా ఉండకూడదు, నిరుత్సాహంగా ఉండకూడదు అనమాట. సో అందుకని ఎన్ని రోజులు ఉంటారు అట్లా నిరుత్సాహం ఉంటాయి. ఇప్పుడు మన పీవీసీ మీద వచ్చేసి ఇంకా కూడా టైం పెట్టేలా ఉంది మనకు అనుకున్న సమయానికి వెళ్ళడానికి. అంటే మనం అనుకున్న ఈ ఒక లెవెల్కి వెళ్ళడానికి ఇంకా కూడా టైం పట్టాలి. నేనే చెప్తున్నానండి. అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఆలోచన ప్రకారం ఇంకా కూడా టైం పట్టేలా ఉంది. మరి ఇంకా ఎన్ని రోజులు మనం నిరుత్సాహం ఉంటాం? సో టేక్ ఇట్ యూటర్న్. అంటే కొద్దిగా మనం మారాలి, కొద్దిగా చేంజ్ అవ్వాలి. కొద్దిగా మెల్లగా సార్, చిన్న స్టెప్ కొద్ది అట్లా అయితే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఖర్చులు అవుతున్నాయి సార్, ఆగట్లేదు కదా సంజయ్ సార్? ఏమంటారు సార్, ఖర్చులు అవుతున్నాయా మనకి? ఖర్చులు ఆగలేదు సార్, అన్ని పెరుగుతున్నాయి. అంటే మన ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి, బయట మార్కెట్ ఏమో రేట్లు పెరుగుతున్నాయి. అవునవును, అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు రోజు చూడండి, పెళ్లి చేసుకునే వ్యక్తి అయితేనేమో పెళ్లి చేసుకుంటున్నాడు, అదొక ఖర్చు పెరిగినట్టే. సో పిల్లలు లేని వ్యక్తి పిల్లలైతే మళ్ళీ అదో ఖర్చు. పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు పెరుగుతుంటే మళ్ళీ అదో ఖర్చు. ఇవన్నీ ఖర్చులు ఎప్పుడు ఉంటున్నాయి కదా మనకి, ప్రతి ఒక్కరికి. రోజుకి లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో మనం మరి అరే నేను పీవీసీ మెటల్లా డబ్బులు పెట్టాను, పీవీసీ మెటల్లా నాకు ఇంకా డబ్బులు రావట్లేదు, ఇక నేను ఏది చేయను, లేకపోతే ఇంకేది ముట్టను, లేకపోతే ఇందులో ఎప్పుడు వస్తా కూర్చుంటే అది ఎలా సార్? మరి ఏది జరగదు సార్, జరగదు. ఆ విధంగా ఉంటే జరగదు. మరి అట్లా అలాగని చెప్పేసి మేము అన్నింటిలో పైసలు పెట్టమని చెప్పట్లేదు. మళ్ళీ విషయం ఏంటంటే నేర్చుకోండి, కొద్ది చిన్నగా చెప్పాను కదా సార్. మనం $10 పెట్టి $1 తీసుకోవడము, ఒక $20 పెట్టి, ఒక $50 పెట్టి, ఒక $10 పెట్టి, ఇట్లా 5,000 లోపు మెల్లగా నేర్చుకుంటూ పోండి అని చెప్తున్నాం అంతే. అంతేగాని మీరు లేకపోతే డబ్బులు లేకుండా కానీ లక్షలు ఎడికల్లా తీసుకొచ్చో, లేకపోతే ఇంకేదన్నా ఉన్నదాన్ని అమ్ముకొని చేయడము అలాంటివి కాదు. ఇక్కడ అలాంటివి చేయకూడదు. సో అట్లా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయని చెప్తున్నాం. మనం అట్లా నిరుత్సాహంగా ఉంటే లాభం లేదు సార్. చెప్పండి. అది నిరుత్సాహంగా ఉండి సో వేస్ట్ అయిపోయింది, నేను పేవీసీలో పర్లవెన్లో డబ్బులు పెట్టాను అని కూర్చుంటే ఇప్పుడు ఎవరు అలా కూర్చోలేరు. లీడర్ అనే వ్యక్తులు అలా కూర్చోలేరు. సో కొద్ది మెల్ల నెట్టుకొస్తున్నారు. అలా నెట్టు రావడానికి ప్రయత్నం చేయండి. ఆగద్దు ఎవరు కూడా, ఆగితే లాభం లేదు.
మనకు ఇది ఇంకా కూడా ఆ, మనకు ఖచ్చితంగా ఒక ఇది సంపాదించి పెడుతుంది ఏది పీవీసీ. బట్ టైం అది ఇప్పుడు టైం పడుతుంది. ఏ టైంలో ఎప్పుడైతే తెలియదు. అందుకని సో నేను చెప్తున్నాను అనమాట. అట్లా రేపే రావచ్చు, చెప్పలేము. నా మాట ఒక్కోసారి చెప్పలేము కదా. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అట్లా ఆ రకంగా ఉంటది అని చెప్తున్నాను అనమాట. సార్ నాకు తెలిసి టోటల్ సెలబ్రిటీ పీవీసీ మధ్య కమ్యూనిటీ 2,50,000 పైన ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు వారానికి ఒక్క ఐడి, కొత్త ఐడి చేసిన కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది సార్. రావట్లేదు సార్, రావట్లేదు, ఒక వారానికి చేయట్లేదు, ఎవరు కూడా చేయట్లేదు ఎవరు సార్. చేయట్లేదు. అది చేయట్లేదు. చేసేదానికి లేకుండా అయిపోయింది, అది 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 మెయిన్. చేసేదానికి అవకాశం లేకుండా అయిపోయింది. అవును, ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, అప్పుడప్పుడు చెప్తా కదా, ఏమన్నా అప్డేట్లు వస్తున్నాయి కరెక్టే, కానీ అప్డేట్లు మనకి వర్తించట్లేదు. అంటే మనకు అవి సరైనట్టుగా వస్తలేవు అప్డేట్లు. అవునవును, అందరికీ ఒక ఉత్సాహపరిచే విధంగా వస్తలేదు. అందరికి కాకుండా కొందరికన్నా ఉత్సాహంగా ఉండడానికి రావట్లేదు. అందరికి వదిలేసింది, అందరికి ఎప్పటికీ కాదు. కానీ ఈ వచ్చిన అప్డేట్లు కొంతమందికి కూడా నచ్చట్లేదు. అంటే 100లో ఇద్దరు ముగ్గురు కూడా నచ్చట్లేదే. అలాంటి అప్డేట్లు వస్తున్నాయి. ఏం చేద్దాం మరి? ఎట్లా పెరుగుతుంది సార్? ఎట్లా తీసుకొస్తారు? పబ్లిక్ తీసుకురారు. ఇప్పుడు 100 మందికి సార్, 100లో అట్లీస్ట్ 50 మంది కన్నా కొంచెం పర్వాలేదు అనిపించాలి కదా సార్. నేను అప్డేట్ కానీ 10 మంది కన్నా అనిపిస్తే ముందుకెళ్తుంది సార్ కొద్దిగా. అది ఇక్కడ ఒక్కళ్ళిద్దరికి కూడా మంచిగా అనిపించట్లేదు. సో ఎలా ముందుకెళ్తా సిస్టమ్? అవునవును, అది అట్లా. అందుకని చెప్పేసి మనకు లేట్ అవుతుంది అంటున్నాం. దాన్ని ఆది ఆలోచనలు పెట్టుకొని వచ్చిన ఏ అప్డేట్ అయినా కూడా మనకు అనుగుణంగా రావట్లేదు. కొంచెం పర్వాలేదురా ఇప్పుడు వచ్చింది అన్న రకంగా ఉండట్లేదు ఆ అప్డేట్. ఇలా ఇట్లా ఉంటుంది అనమాట. దానివల్ల కొత్త వాళ్ళు రావాలంటే వాళ్ళు చాలా వస్తారు సార్. ఇప్పుడు నేను చేస్తేనే వస్తారు. అవునవును, అట్లా. సో అలా నీకు నాకు చేయించాలని అనిపించాలి కదా, అనిపించాలా అద్దా? అనిపించాలి కదా, మరి అనిపించట్లేదే. అనిపించాలి సార్ ముందుకెళ్ళేది. ఇప్పుడు అక్కడ లేదు, అలా అనిపించడానికి అసలు లేదు. నేను కూడా చూస్తున్నాను సార్, అప్డేట్లు వచ్చినప్పుడు ఈ అప్డేట్ అన్నా కొంచెం మంచిగా వస్తుందా, ఇంకో అప్డేట్ వస్తుంది, ఇంకో అప్డేట్ అన్నా కొద్దిగా కొంతమంది కన్నా మంచిగా అనిపిస్తుంది అని చూస్తూ వస్తున్నాను. అంటే ఏ అప్డేట్ వచ్చినా కూడా. కానీ ఒకటి నమ్మకం ఉండే సార్, ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఇది బాగా వస్తుందని చెప్తున్నారు. ఇది బాగా మంచిగా చెప్పారు, చాలా మంచిగా వస్తుంది, అందరికీ ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుందని చెప్పినారు. ఏముంది ఇన్స్టెంట్ ఇన్కమ్? ఎక్కడ పెట్టాడు? లేదే. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఏది చెప్పాడు? ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది, నువ్వు ఎవరినైతే ఒకవేళ నువ్వు కొత్త వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేస్తావో అంటే అప్పటికప్పుడే ఇన్స్టెంట్ అంటే ఏంటంటే సార్, అప్పటికప్పుడే నీకు ఇన్కమ్ వస్తుందని చెప్పినాడు. ఏది? ఇదే. ఏం చేశాడు? 100తో చేపిస్తే, అంటే $5 చేపిస్తే న్యూ టోకెన్ ఫార్మింగ్ అన్నం కూడా సార్ తింటారు అంతే. సో అట్లా న్యూ టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది అన్నాడు. వాడు ఏం ఖర్చు ఉంటుంది? మేము ఏమన్నామంటే బయటకు రావాలన్నా. బయటకంటే మన కనెక్టెడ్ వ్యాలెట్లోకి రావాలా. నేను వర్క్ చేసినది డైరెక్ట్గా కనెక్టెడ్ వ్యాలెట్లోకి రావాలా. ఇది ఎక్కడికి వచ్చింది? అది రావట్లేదు. ఇట్లాంటి అప్డేట్లు అనేటి కరెక్ట్ తేవాలని చెప్పాము అనమాట. అట్లా వేసినప్పుడే సో ఏమన్నా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. సార్ నాది మెయిన్ ఐడిలో టోకెన్ స్టేకింగ్ లో వ్యాలెట్ స్టేకింగ్ సార్ 3వ పేజీలో. సార్ దాంట్లో 1000 పైన ఉన్నాయి, 1000 చిల్లర ఉన్నాయి. చూసుకోవచ్చు సార్ అది. ఏమన్నారు? టోకెన్ స్టేకింగ్ లో ఓకే 1015 ఉన్నాయి. అవును సార్. ఓకే, అవి రెడీ చేసుకోవచ్చు కదా సార్? ఇది టోకెన్ ఫార్మింగ్ లోనా? టోకెన్ స్టేకింగ్ 1000కి లాభం లేదు. ఇప్పుడు 1000కి బయటకు రాదు కదా సార్. ఇప్పుడు 1000 బయటకు వస్తాయి. బయటకు వచ్చే కాదు సార్, అది కాదు సార్. మరేంటి మీరేం మాట్లాడేది? రివార్డ్ స్టేటస్ సరే, రివార్డ్ స్టేటస్ లో ఉన్నాయి. ఏమంటున్నారు మీరు? 1015 ఉన్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? రిడీమ్ అంటే ఏనండి? రిడీమ్ అంటే మళ్ళీ టోకెన్ స్టేకింగ్ చేయాలంటే చేయరాదు. అర్థం కాలేదా? అర్థం కాలేదు సార్ నాకు. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారని చెప్పండి. ఇప్పుడు మీరు
టోకెన్ స్టేకింగ్ లో రివార్డ్ లో ఒకటి 1015 వచ్చి ఉన్నాయి. వీటిని ఏం చేయొచ్చు అని అడుగుతున్నారా మీరు నన్ను? సార్ స్క్రీన్ ఓపెన్ చేస్తారు సార్ మీరు. చేయండి. ఇది సార్ రివార్డ్ స్టేటస్. ఒక్క నిమిషం చూస్తున్నాను, ఓపెన్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు రీడ్ మొత్తం చెప్తాను నేను. సార్ ఇక్కడ 1700 సార్ 1007 ఉన్నా కదా సార్, 1007 పీయూష్ మెటల్. అర్థమైంది సార్. 1000 బయటకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని చెప్తున్నాను మీకు. ఇది విత్డ్రా కాదు సార్, విత్డ్రా రాదు ఇక్కడ. అర్థం ఎందుకు రాదు? రీడింగ్ వచ్చినావా? కొట్టాను సార్, కొట్టాను. అచ్చా, ఇక్కడ ఇది రివార్డా సార్? ఓకే ఓకే, ఇది సెల్ఫ్. ఓకే ఓకే ఓకే, దీన్ని ఇది మళ్ళీ స్టేకింగ్ చేయడానికి ఇస్తున్నాడు ఇక్కడ, బయటకు రావడానికి లేదు కదా. కానీ స్టేకింగ్ చేయాలన్నా కూడా ఏంటంటే 5000 కావాలా? ఇప్పుడు కాదు సార్, ఇది 1000 అనేది. ఏమన్నా సార్? 1000 సార్, 1000 ఉంది. చేయండి, ఏమైతే చూద్దాం, చేయండి సార్. అయితే ఇది నేను మెయిన్ వ్యాలెట్ కాకుండా మా డౌన్ లైన్ లో ఉండే డౌన్ లైన్ లో ఉండే ఐడికి వేయాలని ప్లాన్ చేసిన. చేయాలంటే అక్కడ ఆ నెంబర్ కొట్టండి, అక్కడ సెల్ఫ్ కాడ అదే నెంబర్ కొడితే అయిపోయి. ఓకే ఓకే సార్. సార్ నమస్తే సార్, అది వాలెట్ స్టేకింగ్ అవ్వచ్చు. వాలెట్ స్టేకింగ్ లో బ్యాలెన్స్ మంచిగా ఉంది సార్. అయితే సరిగ్గా చూడండి సార్. అయితే దాని వ్యాలెట్ సార్ అంటున్నారు అక్కడ. సార్ తాటవంశంకర్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, అది వాలెట్ స్టేకింగ్ బ్యాలెన్స్ కావచ్చు. సార్ వాలెట్ స్టేకింగ్ సార్, వాలెట్ స్టేకింగ్. అది సార్కి ఎందుకు చెప్తలేరు మీరు? సార్కి మీరు వాలెట్ స్టేకింగ్ రివార్డ్ అని చెప్తే ఓకే. వాలెట్ స్టేకింగ్ లో వచ్చిన రివార్డ్ ను 1000తో కూడా చేసుకోవచ్చు. స్టేకింగ్ రివార్డ్ లో వచ్చిన దాన్ని మాత్రం మినిమం 5000 ఉండాలి. అవును సార్. వాలెట్ స్టేకింగ్ అని సార్ చెప్తే సార్ మీకు కరెక్ట్ చెప్తుండే కదా. చెప్పినా సార్, వాలెట్ స్టేకింగ్ అని చెప్పినా సార్ ఇంత ముందు. చెప్పలేదు, మేము కూడా వింటున్నాం సార్. అయితే సరే, ఎనీవే సార్, అది మీరు అది చేయొచ్చు అనమాట. ఓకే 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 సార్. కానీ ఇప్పుడు సార్ చెప్పారు ఆల్రెడీ. ఓకే సరే, థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ నమస్కారం. సార్ శంకర్ సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అందరికి నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం సార్, సూపర్. ఓకే ఓకే. హలో రాజేష్ సార్. హలో చెప్పండి సార్. అదే సార్, కొంచెం నాకు ఓపెన్ అవుతలేదు కదా, కొంచెం అడుగుతారని. మిమ్మల్ని 4 సార్లు పిలిచాను సార్, ఓపెన్ చేయండి. మీరు సంజయ్ సార్ మీరు క్లోజ్ చేయండి. ఓకే సార్. 10 సార్లు పిలిచాను, ఆశీర్వాదం సార్ అని చెప్పేసి. సార్ నేను అన్నం తింటున్నా సార్. అప్పుడు అయితే నేను చెప్పాలి కదా సార్, అన్నం తింటున్నా అని చెప్తే ఓకే ఏముంది సార్, ఒక మాట. నేను చూసుకోలేదు సార్, సైలెన్స్ లో పెట్టి చూసుకున్నాను. సరే, ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ ప్రాబ్లం చెప్పండి. శంకర్ సార్ కూడా ఉన్నారు, ఒకసారి సార్ ఒకసారి శంకర్ సార్ మీరు మైక్ ఓపెన్ చేసుకోండి సార్. సార్ నమస్తే. నమస్కారం సార్, శంకర్ సార్. మాట్లాడుతూ టైం వేస్ట్ సార్ మన ఆశీర్వాదం సార్, మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకుండా స్క్రీన్ షేర్ చేయండి, మీ యొక్క వ్యాలెట్ ఓపెన్ చేయండి, చెప్తా ఉండండి మ్యాటర్ అట్లా. సార్ అయితే నాది మొబైల్ పలిగింది సార్, కింద పడ్డది. శంకర్ సార్ మాట్లాడండి. సార్ మొబైల్ నా మొబైల్ కింద పడి పలిగిపోయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు నా యాప్ నిన్న సార్తో మాట్లాడితే సేఫ్ పార్లో వేసుకున్నా. నా 12 కీస్ వేసుకున్న తర్వాత 12 కీస్ ఓపెన్ అవుతలేదు సార్. అది ఓపెన్ అవుతలేదు. ఇప్పుడు ఎక్కడ దాకా వేరు? ఓపెన్ అవుతుంది కానీ మెటామాక్స్ కన్సిడర్ అంటుంది. సార్కి చెప్పడం రాలేదు. అయితే శంకర్ సార్ నేను చెప్తాను. ఈ సార్కి వచ్చేసి ప్లే స్టోర్ లో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు. అక్కడ ప్లే స్టోర్ లో ట్రస్ట్ వ్యాలెట్ కొడితే అది చూపించట్లేదు. అందుకని ప్లే స్టోర్ లో వేసుకోండి సార్ అని చెప్పాను. ఓకే, ప్లే స్టోర్ లో వేసుకున్నారు. 12 పదాలు. ఇక టోకెన్ స్టేకింగ్ .io కొడతారు కదా. కొట్టిన తర్వాత అది BNB ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే కనెక్ట్ వ్యాలెట్ కొడతాడో అప్పుడు
తనకి అవ్వట్లేదు అది అక్కడ ఇక్కడ చెప్పు ఇక అది ఇక్కడ చెప్పు సార్కి. సార్ ఓపెన్ అయితే లేదు అంతే సార్, అది ఓపెన్ అయితే లేదు కొంచెం. మీరు ఓపెన్ అయితే అన్నారు, స్క్రీన్ షేర్ బంద్ చేశారు. సార్కి అక్కడ వెళ్ళినప్పుడు అలా టోకెన్ అది ఏంటిది, అది మెటామాస్క్ అని చూపెడుతుంది. అది కామనే. మరి ఓపెన్ అయితే సార్, అది నిన్న నుండి ట్రై చేస్తున్నా, సార్ కూడా చూపించిన ఓపెన్ అయితే సార్, ఇట్లా తిరుగుతుంది అది. ఓపెన్ అయితే సార్ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తా ఉండండి. ఒకవేళ మీ వైఫై తో ఓపెన్ కాకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ హాట్స్పాట్ తో ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. 1-2-3 సార్లునేమో హాట్స్పాట్ తో చేసి దానికి అలవాటు పరచండి, నెక్స్ట్ మీతో అయ్యే అవకాశం ఉంటుంది అనేది సారాంశం. ట్రైనింగ్ మెటామాస్క్ ఉంటుంది సార్, అట్లా ఉంటుంది మళ్ళీ. అయితే మీరు ఏం చేయండి, సార్ ఏం చెప్పారు, అది మామూలే అన్నారు కనుక మీరు ఏం చేయండి అంటే ఒక 2 to 3 days రోజుకి 5 సార్లు 10 సార్లు చేస్తూ ఉండండి. ఒకవేళ మీ నెట్వర్క్ తో అవ్వకపోతే మీ దగ్గర ఉన్న మీ వైఫ్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మీ యొక్క నెట్వర్క్ బంద్ చేసి వాళ్ళ నుంచి హాట్స్పాట్ తీసుకొని అంటే అలా చేయండి అని చెప్తున్నాడు సార్. పోనీ మరి మనకు ట్రస్ట్ వాళ్ళతో ఓపెన్ కావాలి సార్, ఇలా అదే అయితే లేదు కదా. సరే ఒక క్వశ్చన్ అయిపోయింది, ఒక క్వశ్చన్ కరెక్టే, అది మీరు స్క్రీన్ షేర్ చేయండి అంటే చేయలేదు, మేము ఏం చేద్దాం అట్లా. స్క్రీన్ షేర్ లో ఉన్నా సార్, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ లో ఉన్నా. ఓకే సార్, మీకు సేవ్ కాల్ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? సేవ్ లో 3 అకౌంట్లు ఉన్నాయి సార్. అలా ఆ 3 అకౌంట్ల 12 పదాలు ఆల్రెడీ రాసుకొని ఉన్నారా? చేసిన సార్, 3 చేసిన అలా. రాసుకొని ఉన్నారా? బుక్ లో రాసుకొని ఉన్నారా? రాసుకొని ఉన్నా సార్, రాసుకొని ఉన్నా. రాసుకొని ఉంటే ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయండి. రాసుకొని ఉంటేనే అది కూడా. ఉన్నారు ఎందుకంటే ఇదంతా కొత్తగా చేశారు మళ్ళీ సార్. ఓకే అయితే ఒక పని ఎందుకంటే వాళ్ళకు ఒకటి మొబైల్ 5G కి సంబంధించిన మొబైల్ అయితేనే సపోర్ట్ చేస్తుంది. కానీ సార్ వివో తీసుకొచ్చారు, దాని వల్ల ప్రాబ్లం అవుతుంది. వివో నెట్వర్క్, ఒకవేళ నెట్వర్క్ జియో ఉన్న వాళ్ళకు కూడా కొందరికి సపోర్ట్ చేయట్లేదు, ఎయిర్టెల్ ఉన్న వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తుంది. అది కాదు ఇది కాదు అనుకుంటే వేరే వాళ్ళ హాట్స్పాట్ తో ఓకే చేసుకుంటే ఓకే అవుతుంది. చూసారా సార్, ఇన్ని విషయాలు ఉన్నాయి అందులో. అయితే ఇలా ట్రై చేయండి సార్, ఇవన్నీ చూడండి. మీరు ఏం చేస్తారంటే నేను నా సజెషన్ ఏంటంటే సార్, అయితే ఇప్పుడు ఇంకొక రోజు రేపు చూడండి, ఇలాగే కంటిన్యూ ఓపెన్ చేస్తూ బంద్ చేస్తూ మాటికి చూస్తూ ఉండండి. వైఫై తీసుకొని చేయండి, అయినా కూడా కాలేదు, రేపు సాయంత్రం వరకు కూడా కాలేదు అనుకోండి, ఏం చేస్తారు, మళ్ళీ ఒకసారి అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ గంట తర్వాత చేయండి, అది వెంటనే ఇన్స్టాల్ చేయకండి. గంట తర్వాత ఇన్స్టాల్ చేసి మళ్ళీ 12 పదాలు అందులో వేసి అప్పుడు మళ్ళీ ట్రై చేయండి. ఇది క్లారిటీ సార్. శంకర్ సార్ అనుకుంటా నాకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవుతలేదు మరి ఇట్లా. అదే చెప్పారు, ఓపెన్ అవుతలేదు అంటే మీ మొబైల్ సపోర్ట్ చేస్తలేదు సార్. అప్పుడు అదే మాట చెప్పాను కదా సార్, అది మీ ట్రస్ట్ వాలెట్ సాఫ్ట్వేర్ అనేది చాలా అప్డేటెడ్. ఇప్పుడున్న పొజిషన్ లో పాత 4G మొబైల్స్ కి సపోర్ట్ చేయదు. 5G మొబైల్స్ కూడా కొత్త వర్షన్ లో తీసుకోవాలి ట్రస్ట్ వాలెట్ సపోర్ట్ చేయాలంటే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అదే మంచి కనబడుతుంది, మొబైల్ సూపర్ ఉంది, పెద్దగా ఉంది, ఫోటోలు బాగా వస్తున్నాయి, తర్వాత అన్ని ఉన్నాయని చెప్తున్నాడు, అందులో రేట్ మాత్రం తక్కువ. బట్ ఏంటంటే ఆ ఫోన్లు ఎవరు తీసుకుంటారు, మనలాంటి వాళ్ళని తీసుకోకూడదు. మనం బిజినెస్ మ్యాన్లం, మనలాంటి వాళ్ళ అవి ఒక 5,000 తక్కువ అయితే దీనికి అలా అని చెప్పి తీసుకోకూడదు. మనలాంటి వాళ్ళని తీసుకోకూడదు. కరెక్టే సార్ శంకర్ సార్, ఇది నేను చెప్పా అంటే కొంతవరకు. 5G అనేది యాక్చువల్ గా అది డమ్మీ 5G, యాక్చువల్ 5G సపోర్ట్ చేయట్లేదు. సో ఇది సార్, మీరు ఒకసారి మొబైల్ షాప్కి వెళ్ళేసి నాకు ఈ వ్యాలెట్ ఎందుకు ఓపెన్ అవుతలేదు అని అడగండి. ఎవరైతే ఫోన్ కొనుక్కోమని చెప్పారో, ఎక్కడైతే షాప్ లో కొనుక్కున్నారో ఆ షాప్కి వెళ్ళి అడగండి, ఏం కాదు. వాళ్ళు దాన్ని అప్డేట్ చేసి ఇస్తారా, లేకపోతే దాన్ని వర్షన్ చేంజ్ చేసి ఇస్తారా? అక్కడ వాళ్ళకు మొబైల్ వర్షన్ కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి సార్, మీరు వెళ్ళి అడగండి, ఏం కాదు. అయితే చూడండి సార్, కొత్తది అయితే మాత్రం చూడండి సార్, అట్లా బెటర్, మంచి సజెషన్. కొత్త ఫోన్ అయితే మీరు అక్కడికి వెళ్ళేసి ఆ మొబైల్ వర్షన్ ని చేంజ్ చేయమని చెప్పండి, వాళ్ళు అప్డేట్ చేసి ఇస్తారా. మరి నాకు ఈ వ్యాలెట్ అనేది ఓపెన్ కావాలి, ఈ యాప్ అనేది డౌన్లోడ్ కావాలని చెప్పండి, అంతే. వెళ్ళి అడగండి, ఏం కాదు. వాళ్ళు వెంటనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. సో మీరు కూడా ఏం మాట్లాడాలి, మీరు అక్కడికి వెళ్ళేసి ఏం చెప్పకూడదు, నాకు
గూగుల్ ప్లేలో ఈ యొక్క యాప్ ఉన్నది, దీన్ని డౌన్లోడ్ చేసి ఇవ్వండి అని చెప్పండి. సింపుల్ మ్యాటర్. ఓకే ఓకే సార్. ఓకేనా థ్యాంక్ యూ సార్? సింపుల్ గా చెప్పండి వాళ్ళకి. నాకు ట్రస్ట్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కూడా ఉన్నాయి, గబ్ ఉన్నాయి ఇవన్నీ ఏం చెప్పకండి. అవన్నీ మాట్లాడద్దు. ఆ, నాకు ఒక చెప్పండి. యాప్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి అని చెప్పండి అంతే. ఓకే ఓకే సార్. ఓకే సార్. నేను ఇంకా ఓకేనా? ఎక్కువ మాట్లాడుతుంది వాళ్ళు. నేను ఎన్ని వేలు పెట్టి తీసుకున్నాను, నాకు ఓపెన్ అవుతుంది, లాభం ఏంటి సార్, నాకు మొబైల్ వద్దు అంతే. సార్ సార్. అప్పుడు వాళ్ళు దీనికి సొల్యూషన్ వెతుకుతారు వాళ్ళే. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో సార్. పొద్దున నేను మీకు ఈ పదం వాడానా, మీ మొబైల్ సపోర్ట్ చేస్తారు సార్, మీ మొబైల్ ప్రాబ్లం అన్నానా? అన్నా సార్ చెప్పింది. అదనమాట ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఏంటంటే సార్, ఇండియా నుంచి వెళ్ళి ఇక్కడ ఉంటాను కనుక నాకు ఎక్కువ కొన్ని విషయాలు నాకు అక్కడి నా మామూలుగా తెలియదు అనమాట, ఇలాంటి విషయాలు. అందుకని కాబట్టి మీకు చెప్పగలిగాను. ఎందుకంటే మీరు నాకు స్క్రీన్ షేర్ చేసి చూపించారు కనుక నేను చెప్పగలిగాను, లేకపోతే అది కూడా చెప్పలేకపోతా అట్లా. సో అందుకని చూడండి సార్ అది. ఎందుకంటే కొన్ని మొబైల్ ఇప్పుడు ఇన్న ఫోటోలు బాగా వస్తాయి, మీ దాంట్లో అన్ని మంచిగా ఉంటాయి. సో ర్యామ్ ఎంత సార్ అది మీరు తీసుకున్నప్పుడు? ర్యామ్ ఎంత? ర్యామ్ ఆ ఫోన్ మా బాబు తెచ్చింది సార్, నేను తీసుకోలేదు. పర్లేదు. బాబు తెచ్చినా కూడా బాబును కూడా మీరు అడగచ్చు. అంటే బాబు ఏమనుకున్నాడు, డాడీ ఇప్పుడు గంత పెద్ద ఎందుకు, ఎక్కువ ర్యామ్ ఎందుకు, ఎక్కువ జీబీ ఎందుకు అనుకొని కూడా ఉంటాడు మేబీ. నేను అనుకుంటున్నాను, అందుకే అంటున్నాను. సో మా డాడీకి ఇది సరిపోద్దిలే, నాకంటే ఎక్కువ అవసరం అని కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని చూడండి సార్ ఎట్లా. కానీ మనం అనుకుంటున్నాము రియల్లీ మనం బిజినెస్ మ్యాన్లం అనమాట. నిజంగా కూడా మనం బిజినెస్ మ్యాన్లమే కనుక సో మనకి ఒక మంచి ఫోనే అవసరం ఉంటుంది. నార్మల్ ఫోన్ పనిచేయదు సార్, చూసుకోండి. ఓకే సార్. ఇదంతా మాట్లాడిన కూడా కారణం ఏంటంటే సార్, ఇంకో వేరే వాళ్ళు కూడా మన పార్ట్నర్స్ వింటున్నారు కదా, అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అంతే. సో డియర్ పార్ట్నర్స్ అందరు కూడా విన్నారు కదా. సో అప్డేట్ వర్షనే ఉండాలి మనకు తప్ప మనకు ఓల్డ్ వర్షన్ పని. నాగేంద్ర సార్ వెల్కమ్ సార్. సార్ నేను చూసుకోలేదు సార్. ఇప్పుడు మీది క్లియర్ అయిందా సార్? నాగేంద్ర సార్ నేను మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మిట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీరు ఇన్స్టాల్ చేసి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశానని చెప్పారు కదా, ఒకసారి అన్మిట్ చేసుకోండి సార్ నాగేంద్రుడు సార్. సార్ వింటున్నారన్నమాట నాగేంద్రుడు సార్? మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, ఇంకోసారి హలో అని చూడండి. మీరు మాట్లాడారు నాకు తెలుసు, బట్ అన్మ్యూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూడండి. మీరు నిన్న ప్రాబ్లం వచ్చిందన్నారు కదా. ఓకే సార్ బిజీ ఉన్నారేమో. సార్ మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి సార్, మన ఆశీర్వాద్ సార్ ఆఫ్ చేయండి. మీరు మాకు ఏమైందంటే మీది మబ్బుగా మాకు ఒక ఫోటో మాదిరి వస్తుంది తప్ప మీరు చేసేది మాకేం అనమాట. ఫస్ట్ చేసినప్పుడు వచ్చింది, మళ్ళీ మీరు లెఫ్ట్ అయ్యారు, ఆ తర్వాత రాలేదు మాకు. మీరు అనుకుని ఉండొచ్చు, నాకు కనబడుతుంది మీరు స్క్రీన్ షేర్ చేస్తే అనుకుని ఉండొచ్చు, కానీ అట్లా. రాజేష్ సార్ నమస్తే సార్. అయితే మన నాగేంద్రుడు సార్ది ఒకసారి మన వాయిస్ సార్ వినబడుతుంది, కానీ సార్ వాయిస్ మనకి వినబడదు కావచ్చు. సార్ని ఒకసారి స్క్రీన్ షేర్ చేయమనాలి. స్క్రీన్ షేర్ చేస్తే అక్కడ టెలిగ్రామ్ ఆపరేషన్ లోకి వెళ్తాయి కదా, పర్మిషన్స్ లకి, దాన్ని ఓకే చేయొచ్చు. సార్ స్క్రీన్ షేర్ చేస్తే బాగుంటది. సర్లే సార్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడరు, మన వాయిస్ సార్ వినబడుతుంది, కానీ సార్ వాయిస్ మనకి వినబడదు. ఓకే 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 సార్. అట్లయితే సార్తో నేను పర్సనల్ గా మాట్లాడతాను, చూద్దాం. అయితే సార్ మా వాయిస్ మీకు వినబడేటైతే మీరు మరొకసారి ఎన్మిట్ చేసుకోండి. మీరు మాట్లాడేది మాకు వినబడదు, కానీ మేము చూపిస్తాం అనమాట. ఇక్కడ చేయండి అక్కడ చేయండి అంటే మీరు రెడీ అయితే కనుక మీరు స్క్రీన్ షేర్ చేసి మాకు చూపిస్తే కనుక ఇక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయండి అని చెప్తే మీరు చేస్తే కనుక ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓకే, టైం కూడా అయింది కనుక మరి మాట్లాడతా సార్. ఇంకెవరైనా మాట్లాడండి, లేదంటే మాత్రం మనం ఇక్కడ మీటింగ్ ఎండ్ చేసుకుందాం. రేపు మళ్ళీ 9:30 మీట్ అవుదాం. ఓకేనా సార్? ఉన్నారా సార్? ఏమైనా మాట్లాడడానికి రెడీ ఉంటే మాట్లాడండి. చలో ఓకే, థ్యాంక్ యూ సార్ అందరికీ, మాట్లాడిన వాళ్ళకి, మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు సార్.
సో మళ్ళీ రేపు 9:40 కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీస్ మాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ సార్.